ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట వీసీ రిజిస్ట్రార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు. ఓయూ లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన ఆగంతుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ అమ్మాయిల భద్రత పట్ల యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు వీసీ రవీందర్ రిజిస్ట్రార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో వీసీ రవీందర్ యాదవ్ యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది. ఎందుకంటే వీసీ తనంటున్నటువంటి పరిపాలన భవన్కి మూడంచెల భద్రత పెట్టుకుంటూ ముళ్ళ కంచెలు పెట్టుకుంటూ విద్యార్థులని తన దగ్గరికి రాకుండా వేస్తున్నటువంటి వీసీ ఈ రోజు సికింద్రాబాద్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ లో లేడీస్ హాస్టల్లోకి అగాంతకులు చొరబడ్డా కూడా పట్టించుకున్నటువంటి నాదుడు కరవేండు ఉస్మాన్ యూనివర్సిటీలో. వీసీకి సిగ్గుందా? విద్యార్థులు కలవకుండా ఈ రోజు అయితే రజాకారులు ముందరొక కాన్వాయ్ వెనుక ఒక కాన్వాయ్ ఎట్లయితే వాళ్ళు వెళ్ళిర్రో నీ యూనివర్సిటీ తిరిగేటప్పుడు నీ ముందర ఒక సెక్యూరిటీ వెహికల్ ఎన్కో సెక్యూరిటీ వెహికల్ వెళ్తుంది కదా. ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్మాయిల యొక్క రక్షణ పైన చిత్తశుద్ధి లేని వీసీ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీగా పనికిరావు, వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీలో నిన్నెక్కడ తిరగనియము. ఎక్కడికక్కడ ఏబీవీపీ నాయకులు కావచ్చు, గర్ల్స్ కావచ్చు, నిన్ను తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నిన్న అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వీసీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. స్పందన కరువైంది.